యాండోయ్ పుల్లారావు గారు, యాండోయ్ పుల్లారావు గారు, ఇంటికి వెళ్ళాను లేవు, అందుకే పొలం కాడికి వచ్చా, పైకి రా. ఇక్కడికి వచ్చారా? నమస్కారం అండి ఆఫీసర్ గారు. నమస్కారం. దీనికి ఏం తక్కువ లేదు. ఇంటికి వెళ్ళాం, ఇంటికి వెళ్తే ఆడవాళ్ళు పొలాన్ని ఉన్నారని చెప్పారు. అదిగో వాళ్ళని అడుగుతూ వచ్చి చూసాం. వాళ్ళు ఊడుతున్నారు. కనబడుతుంది. 5 లక్షలు లోన్ తీసుకున్నాం, కట్టాలన్న జ్ఞానం లేదు. 5 లక్షల లోన్కి 50,000 ఇచ్చాను, ఆ మాత్రం మేనేజ్ చేయలేనట్టండి. ఓవా, నాకు ఒక్కడికే ఇచ్చావయ్యా నువ్వు? నా పయ్యోడికి ఇయ్యాలా, నా కిందోళ్ళకి ఇయ్యాలా? ఏమయ్యా, ఒక్క ప్రూఫ్ గ్యారంటీ కరెక్ట్గా లేదు. వీకి కాగితాలతో నీకు లోన్ ఇప్పించి సాయం చేశాను, నీకు 50,000 ఇచ్చాను. ఏం మాట్లాడుతున్నా? పై వాళ్ళకి ఇస్తారో కిందలకి ఇస్తారో నాకేం తెలుసు, ఇచ్చింది మీకే కదా. అదే, ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మేనేజరు నువ్వు కడతావో లేదని కూర్చున్నారు. 3 నెలలు కట్టలేదు, ఏదో సర్దిరి చెప్పాను. ఇప్పుడు కడితేనే ఇక్కడి నుంచి కదులుతాను. ఏమండే, మీరిచ్చిన డబ్బులతోటే అక్కడ చేను ఊడ్చాము, వాళ్ళు ఊడుతున్నారు. ఆ పంట చేతికి రావాలంటే 100 రోజులు పైనే పడుతుంది. 100 రోజుల తర్వాత నేను ఇస్తాను, అప్పుడు దాకా నేనేం చేయలేనండి. అర్థమైందయ్యా. అంటే నీకు 50,000 ఇచ్చాను కదా, ఈ 50,000 నువ్వే మూట కట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు. అంటే లంచం తీసుకున్న తర్వాత ఆ మాత్రం మేనేజ్ చేయాలి. ఊరు బాబు, లంచం అని అనకూడదయ్యా. నువ్వు లంచం అని అనకూడదు. నీ దగ్గర ఏ ప్రూఫ్లు లేకపోతే ఇప్పించాం. నా పయ్యోళ్ళకి ఇవ్వాలా, నా కిందోళ్ళకి ఇవ్వాలా? మిగిలిన దాంట్లో కొద్ది గప్పు నేను తీసుకున్నాను. అవును, నేను 50,000 ఇచ్చాను. ఏం మాట్లాడతావయ్యా బాబు? మేనేజ్ చేయడం రాదు కానీ కిందోడికి ఇచ్చాను, మీదోడికి ఇచ్చాను. నువ్వు ఎవరికిస్తా మాకెంతకయ్యా? మేనేజ్ చెయ్యి. లంచం తీసుకున్నావు లేదనుకో, నీవు లంచం తీసుకున్నాడని చెప్పేసి ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్లు మొత్తం ఉన్నాయి, అవన్నీ బయట ఎట్టేను అనుకో, నీ పని ఏమయ్యా, నా జీవితంలో మర్చిపోలేను తగినంత బుద్ధి చెప్పు బా. ఏంటంటున్నా? లంచం తీసుకున్నానని నా పైన కంప్లైంట్ ఇస్తావా? ఉద్యోగం ఊస్టింగ్ చేయించేస్తాను ఏమనుకుంటున్నావా?